హలో హాయ్ మేమైతే మా అమ్మకి కొత్త ఫోన్ తీసుకోవడానికైతే బయలుదేరిపోయాము. బజాజ్ షోరూమ్కి అయితే ఫైనల్గా వచ్చేసాము. ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తున్నాము. మా చెర్రిగాడు అయితే వచ్చేసి, చెర్రి ఎవరంటే మా అక్క వాళ్ళ బాబు అనమాట. పిన్ని ఎప్పుడు నువ్వే వీడియోలు తీస్తావు, నేను ఒక వీడియో తీస్తా అన్నాడు. సరే తీయి అని చెప్పాను. సో మా అమ్మ ఫోన్ తీసుకున్నాము ఆ రోజు. నెక్స్ట్ డే మేము లేము, మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాము. ఆ రోజు వీడియో తీశాడనమాట. సో ఆ క్లిప్ దీనిలోనే యాడ్ చేస్తున్నాను. మొత్తం వీడియో మొత్తం వాడి తీశాడు. వాయిస్ ఓవర్ కాదు, వాయిస్ చెప్పుకుంటూనే వీడియో తీశాడు. ఎలా తీశాడు అనేది కామెంట్ చేయండి. కొంచెం బోరింగ్ వస్తే స్కిప్ చేసేయండి. సో ఇక్కడైతే మా అమ్మ అయితే ఫుల్ ఖుషిలో ఉందన్నమాట. కొత్త ఫోన్ తీసుకున్నది కదా, ఇన్ని రోజులు పాత ఫోన్తో చిరాకెత్తిపోయింది. దానిలో ఛార్జింగ్ సరిగ్గా ఉండేది కాదు. ఇంకా ఫైనల్గా ఈరోజు కొత్త ఫోన్ తీసుకున్నాము. ఫుల్ హ్యాపీలో ఉంది. సో చెర్రీ తీసిన అమ్మమ్మ గారి ఇల్లు వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, మా అమ్మమ్మ ఈరోజు ఒక కూర చేయబోతుంది. ఏం కూర అమ్మమ్మ? చెప్పమ్మమ్మో, చెప్పమ్మమ్మ. అమ్మమ్మ రియల్గా వీడియో తీస్తున్నానే. పుంటు కూర పప్పు చేయబోతుంది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ అయితే అన్ని గిల్లేసింది. మిరపకాయలు పుంటు కూర గిల్లుతుందా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, పొట్టు లేకుండా పైన. ఇప్పుడు మా అమ్మమ్మ పుంటు కూర గిల్లపోతుంది. పుంటు కూర దాని తినలేదు. చూడండి ఫ్రెండ్స్, కోతియే, సేమ్ కోతియే, డిచ్చు కోతియే. ఇట్లా 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 చూద్దాం. ఇప్పుడు మొక్కుదాం. పన్న కదా. మా అమ్మమ్మ మొత్తం కవర్లోకి బయటికి పోసేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మా సింక్ ఇదే. ఇప్పుడు సింక్లో కొన్ని నీళ్ళు వస్తుంది, దాన్ని కడుగుతుందా. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెష్ పొద్దుగాలనే వేసినాం. ఫ్రెష్. మా అమ్మ పొద్దుగాలనే గిల్లింది కడిగి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి కడుగుతుంది. ఎందుకంటే సేఫ్టీ. చూడండి ఫ్రెండ్స్, ఒకటి చూపిస్తాను. మా అమ్మమ్మ ఇలా కడిగి ఒక్కడ పెట్టుకుంది, అది కింద పడబోతుంది. అందుకని కొంచెం సేఫ్టీగా దగ్గర పెడదాం. ఏడో ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఆడ పుంటు కూర వేసింది, ఈడ పప్పు. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగుంది. పప్పు ఇప్పుడు దీన్ని కడగాలి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ నవ్వుతుంది. పప్పు కడగానికి తీసుకొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి ఇట్లా కోతిలాకనే మొత్తం ఇట్లా తయారు చేసింది ఆరెంజ్. మా అమ్మమ్మ దాన్ని కూడా కడగబోతుంది. ఈరోజు మా చెల్లి ఏం తినలేదు. దోశ తినమంటే తినకుండా పడేసింది. అసలు ఏం తినలేదు ఫ్రెండ్స్. మిరపకాయలు కడుగుతుంది మా అమ్మమ్మ అయితే. మళ్ళీ ఇప్పుడు కింద వరకు వస్తుంది సింక్లో. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా కడిగిందో. మిరపకాయలు పప్పు దానిలోనే ఉంది ఫ్రెండ్స్, అన్నీ రెండు మిక్సింగ్. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి కెమెరాకు ముందరగా రావాలని మాకు. చూడండి ఫ్రెండ్స్, పంచుకున్న ఒక పేరు. దీని పేరు మీరు అంటారు కదా అమ్మమ్మ? లైటర్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఉందో. పెంచుకున్న ఒక పేరు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఉందో లైటర్. చూడండి ఎంత పెద్ద ఉంది, ఇంకా లోపలికి ఉంది. చూడండి ఫ్రెండ్స్, పప్పు, మిరపకాయలు, టమాటాలు, దాని మీద పసుపు వచ్చింది కొంచెం కనిపిస్తుంది. పసుపు ఫ్రెండ్స్. మా అమ్మమ్మ ఫ్రిడ్జ్లోంచి ఏమో చేస్తుంది. చూపి అమ్మమ్మ. టమాటాలు 2 టమాటాలు, యువతల కరివేపాకు చూపి క్లియర్గా 2.
2 టమాటాలు కరివేపాకులు అప్పుడు చింపుకున్న పుంటుకూర మొత్తం కడిగేసి ఇప్పుడు మళ్ళీ తెస్తుంది, మళ్ళీ నీళ్ళు వస్తుంది. మంచినీళ్ళు అవి నల్ల నీళ్ళతో కడిగినాయి మంచినీళ్ళు. ఇవి మంచి నీళ్ళు, అవి నల్ల నీళ్ళు. పుంటుకూర పప్పు చేసే ప్రాసెస్ మా ఆయనని చూపిస్తా అంతవరకు. ఇప్పుడు దున్నపోతు కే పైల్వాన్ చూడండి ఫ్రెండ్స్, మొహం మొత్తం కవర్ చేసుకున్నాడు, పండుకుంటే అస్సలు కళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, మా అన్న ఇంకో 2 4 కన్నుడు ఈ అద్దాలు చేతులు ఆడుకున్నాడు. అప్పుడు పండుకునేటప్పుడు కూడా ఆడుకుంటాడు వాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి అద్దాలు చూడండి ఫ్రెండ్స్, చూడండి మొహం ఎలా వండుకున్నాడు. బర్రెపళ్ళు ఫ్రెండ్స్, మా నాన్న అట్లుంటాడు. మా మమ్మీ స్కూల్కి పోయింది ఫ్రెండ్స్, టీచర్ మా మమ్మీ. ఈరోజు స్కూల్ ఉంది వాళ్ళకి. మా అమ్మ మా ఎల్లిపాయలు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి సార్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు షాపింగ్కి వచ్చి చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి ఇట్లా వేస్తుంది. ఇప్పుడు ఇంకా టప్ టప్ అని సౌండ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అది మా అన్నగాడు వెళ్ళేసినప్పుడే అట్లా కొడతాడు చేతులతోటి. చూడండి ఫ్రెండ్స్, మా అన్న పిలుస్తున్నాడు, నేను పోతున్నా. చూడండి ఫ్రెండ్స్, మా అన్న ఎట్లా పిలుస్తున్నాడు. లేచిండు ఫ్రెండ్స్, ఇప్పుడు లేచిండు. మళ్ళీ నేను అప్పుడు లేపిన వాటింగ్ కాదు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మమ్మ ఎట్లా అయిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో. నిమ్మకాయలు, మా చెల్లి నిన్న రాత్రి మా అమ్మమ్మ నుంచి నిమ్మకాయలు లేపుకొచ్చింది. ఇక్కడ ఒక ఎగ్ కాకరకాయస్, ఇవి నిమ్మకాయలే ఫ్రెండ్స్, నిమ్మకాయలే చూపిస్తాను. నిమ్మకాయలు ఎందుకంటే మా అమ్మ నిమ్మకాయలు నీళ్ళు అవుతుంది కొద్దిగా. ఇవి నిమ్మకాయలు, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు. ఇక్కడ ఇంకో నిమ్మకాయ, మా చెల్లి తాగుతుంది నిమ్మకాయ రుచివే. పెరుగు, మా అమ్మమ్మ కూడా వేసిన పెరుగు, తోడేసిన పెరుగు. చూడండి నిమ్మకాయ రుద్దుకుంది, మళ్ళీ అలానే పెడుతుంది, తీసుకుంది. మా కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అవుతుందో. పైనకి పొగలు కూడా వస్తున్నాయి చూడండి. దాన్ని ఎవాపరేషన్ అంటారు ఫ్రెండ్స్. బుడగలు ఎట్లా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం పొద్దున దోశ వచ్చుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నాం. ఫ్యామిలీ కాదు ఫ్రెండ్స్, మా మమ్మీ, మా చెల్లి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా మమ్మీ ఇక్కడ ఉన్నది, మా ఫ్రెండ్ నేను చూడండి ఫ్రెండ్స్, తొక్క మా మమ్మీ ఫ్రెండ్స్. మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న బాబు ఫ్రెండ్స్. ఇక్కడ మా మమ్మీ ఫ్రెండ్స్. చూడండి
చూడండి మా మమ్మీ ఫ్రెండ్స్. ఈడ చూడండి. ఈడ మా మమ్మీ వాళ్ళ చెల్లెలు మా పిన్ని. ఈడ ఫ్రెండ్స్ ఈడ చూడండి మా మమ్మీ ఈడ ఎవరో ఈడ మా పిన్ని. సో వీడియో అయితే బాగానే తీశాడు, బట్ ఫైనల్గా పప్పు ఎలా కుదిరింది అనేది చూపించలేదు. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.